వెల్కమ్ టు మన టీవీ. ఎమ్మిగనూరు పట్టణం లక్ష్మీపేటకు చెందిన సూగురు నాగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 25 సంవత్సరాల క్రితం ఎమ్మిగనూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నందు ఆయకపు అప్పు కింద 75,000 తీసుకున్నానని, అది కాస్త 2019 అక్టోబర్ నాటికి 5,80,000 అయిందని, కానీ వన్ టైం సెటిల్మెంట్ గాను అప్పటి చైర్మన్ దారాల సీను అనే వ్యక్తి ద్వారా కలిసి 2 లక్షలు చెల్లించినందుకు ఒప్పందం కుదుర్చుకున్నానని, అందుకు వారికి 80,000 లంచంగా ఇచ్చానన్నారు. అయితే నాకు టౌన్ బ్యాంక్ నందు అసలు అమౌంట్ నాకు ఇచ్చినది 40,000 రూపాయలు మాత్రమే. అందులో 15,000 రూపాయలు పట్టుకుని ఇచ్చారని, మళ్లీ అందులో 20,000 రూపాయలు రసూలు అనే వ్యక్తి తీసుకున్నారని అన్నారు. చివరకు బ్యాంకులో విచారణ జరగా ₹1 కూడా బ్యాంకుకు చెల్లించలేదని తెలిపారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి తనకు న్యాయం చేయాలని కోరానని తెలిపారు. మాజీ చైర్మన్ ఈ సమస్య కోర్టులో డిగ్రీ అయిందని, తాను ఎవరి దగ్గర ఎలాంటి సొమ్ము తీసుకోలేదని, అయితే ఈ విషయం గురించి పట్టణ సీఐతో ఫోన్ ద్వారా కొమ్మురాజుతో సంప్రదించడం జరిగిందని, ఈ సంభాషణలో కొమ్మురాజు 80,000 తీసుకోలేదని చెబుతున్నాడు. అందు విషయమే 3 రోజుల్లో సెటిల్మెంట్ చేసుకుంటామని, నా కూతురి కార్పు ఉందని, నాకు 3 రోజులు గడువు ఇవ్వాలని కొమ్మురాజు నాతో సంభాషణ జరిపారని, కానీ మరలా అతను పత్రికాముఖంగా ఆ డబ్బులు తీసుకోలేదని చెబుతున్నారని తెలియజేశారు. అయితే దారాల శ్రీను, వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ డబ్బులు మేము ఇస్తామని నన్ను పేపర్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఆపి మోసం చేశారు. తగిన ఆధారాలతో నేను నా నిజాయితీ నిరూపించుకోవడానికి ఎక్కడికి రావడానికైనా సిద్ధమని బహిరంగ సవాల్ చేశారు. నేను కొమ్మరాజు గారికి పేపర్ ద్వారా విన్నపం చేస్తున్నాను. నీవు నాకు ముట్టలేదని చెప్పినావు కాబట్టి నువ్వు ఎక్కడ పిలిచినా నేను వస్తా, ఏదానికని సిద్ధం. నీవు స్టేషన్లో సిఏ గారికి సిఏ గారు చెప్తే కానిస్టేబుల్ ఫోన్ చేసి నువ్వు ఒప్పుకోలేదా, నేను 3 రోజులు సెటిల్మెంట్ చేస్తానని, ఇప్పుడు నాకు ఇచ్చేయలేడు ముట్టేలేదని చెప్తుండవా? నేను ఎక్కడికైనా వస్తా ఛాలెంజ్. నువ్వు కూడా ఛాలెంజ్ ఒప్పుకో. నేను సాక్ష్యాధారత వస్తా, నేను ఇది నిరూపిస్తాను, నేను ఇచ్చేట్ల నీకు సాక్ష్యాధారత వస్తాను. నీకు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను, నేను ఏ ప్రదేశం రమ్మని వస్తా ఛాలెంజ్. నువ్వు నజీరు దాలార్ సీను మేము ఇస్తామని నాకు చెప్పలేరా? నన్ను ఆపి జీప్ ఆపి చెప్పినారు, ప్రెస్ మీట్ ఇవ్వద్దు, మేము ఇస్తాం డబ్బులను కూడా చెప్పినారు. నువ్వు అది వాస్తవం కాదా? వాళ్ళు చెప్పిన కూడా వాస్తవం కాదా? నువ్వు ఎక్కడైనా బిల్లు నేను వస్తా, ఏ ఛాలెంజ్గా సిద్ధం. నువ్వు డబ్బులు తీసుకోవాలి సిద్ధమా? నేను ఛాలెంజ్